మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. యేసుక్రీస్తు శిలువ మార్గంలో 14 స్థలములను ధ్యానించుచున్న మనము నేడు 13, 14 స్థలములను స్మరించుట ద్వారా ముగుస్తుంది. శిలువ శ్రమల ధ్యానములలో 33వ రోజు 2026 మార్చి 28వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము 13, 14 స్థలములు. యేసు దేహమును శిలువ నుండి దించుట, దేహమును సమాధిలో ఉంచుట. మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనము. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు శిలువ మార్గంలో 14 స్థలములు ధ్యానించుట ద్వారా మనలను శిలువనాథుడైన యేసుక్రీస్తు తన రక్తముచే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆయన శిలువలో 7 మాటలు పలికి తండ్రికి తన ఆత్మను అప్పగించిన తరువాత గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. వెంటనే ప్రకృతి వికృత రూపం దాల్చి సూర్యుడు అంధకారమాయెను. దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఈ ఆశ్చర్య కార్యమును కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు భయము వీడి తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన రాజ్యసభ సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు, యేసుక్రీస్తు యొక్క అజ్ఞాత శిష్యుడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎదకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాను. తన శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించి, యోసేపు ధనికుడు, రాజ్య సంబంధికుడు, అధికారం గలవాడు, గొప్ప స్థితి గలవాడు, అయినను తగ్గింపు కలిగి యేసుక్రీస్తు వెంట నడిచిన గొప్ప విశ్వాసి. రాణువ వారైన సైనికులు ఆయన వస్త్రములను వలిచి చీట్లు వేసుకుని పంచుకున్నారు. అదే రాజ్యమునకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడైన అరిమతయ యోసేపు నారబట్టలను కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తన కొరకు తొలిపించుకొనిన క్రొత్త సమాధి అందు ఆయనను పెట్టెను. ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. అయితే యేసుక్రీస్తు పట్ల ఇంకా భయము పోని మతాధికారులు ఆయన శవమును శిష్యులు ఎత్తుకొని పోవుదురని భ్రమతో సమాధికి కూడా ముద్ర వేయించినారు. ఈ ముద్రలు యేసును ఏమి చేయగలవు? మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, రాజ్య సంబంధికులైన సైనికులై ఆయన వస్త్రములను తీసి చీట్లు వేసుకుని పంచుకుంటే అదే రాజ్య సంబంధికుడైన యోసేపు ఆయనకు వస్త్రములు కొని ఆయన దేహమునకు గౌరవం కల్పించెను. ఎంత ఆశ్చర్యము! ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడే గౌరవించే ధన్యతను ఇచ్చేవాడు మన యేసయ్య. అట్టి ధన్యతను ఈ శిలువ ధ్యానములలో మనము పొందగల శక్తిని శిలువనాథుడైన యేసుక్రీస్తు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు మహిమ వస్త్రములు ఇవ్వడానికి నిన్ను వివస్త్రను చేసిన ఆ సైనికులు సిగ్గుపడే విధముగా ధనవంతుడైన యోసేపు ద్వారా వస్త్రములను కొనిపించి నీ దేహమునకు తొడిగింపచేసిన మా తండ్రి అయిన క్రీస్తునాథ, మాకును మహిమ వస్త్రములను ధరింపచేసి ఆత్మతైలంతో అభిషేకించమని వేడుకొనుచున్నాము. నీవు సిలువలో మరణించిన తర్వాత రాణువ వారి వలె మంచి గొప్ప లాంఛనములతో సమాధి కార్యక్రమమును ముగించడానికి నారబట్టలు, కొత్త సమాధిని అనుగ్రహించిన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప మహిమగల దేవుడు! అట్టి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మనం ఎక్కడైతే అవమానింపబడ్డామో అక్కడే గౌరవించబడే విధంగా మనలను నిలిపి అట్టి ధన్యతలతోనూ భాగ్యములతోనూ నింపును. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచుము. వ్యాజ్యములలో, అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో యుద్ధము వల్ల గల్ఫ్ దేశములలో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశములలో పడుచున్న మిసైల్స్, బాంబుల మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవచ్చు మరణకరమైన వేదన చెందుచుండగా, ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరిలా చేసి ఆదరించుము. ఈ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణ ఏర్పాట్లను సులభతరము చేసి సొంత గ్రామములకు రప్పించి వారి కుటుంబములతో నిన్ను స్తుతించే భాగ్యములను దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము.
ఈ సమస్యకు నీవే పరిష్కరించి మా జీవనమునకు నీవే సాంత్వన చేకూర్చుమని ఆదరించమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సిలువనాథుడైన యేసుక్రీస్తు తన సిలువ రక్తంచే తాను చేసిన ప్రాణత్యాగముచే విడుదల దయచేసి ఈ 14 స్థలములను ధ్యానించుట ద్వారా గొప్ప అంతస్తులో నిలిపి ధ్యానకాలమంతయు పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించును గాక. ఆమెన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు, ఓ పాపియందు మున్గుము పాపంబు